guys, welcome back to my YouTube channel. This is Lakshmi Prasanna. So ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారంటే I'm Lakshmi Prasanna and do videos about crafts, DIYs, paintings, drawings, vlogs, mini vlogs and more. If you like my content, please subscribe my channel. So మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియో చేయక చాలా డేస్ అవుతుంది కదా. సో స్టార్టింగ్ లో చేసాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. సో నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందన్నమాట. సో నేనైతే చిన్న ఫ్రాక్ అయితే వేస్తున్నాను. సో చూడండి గాయ్స్, ఎంత క్యూట్గా ఉంది కదా ఫ్రాక్ కూడా. పాప కూడా అంత క్యూట్గా ఉంటుంది. సో నేనైతే ఈ ఫ్రాక్ అయితే పెయింటింగ్ వేస్తున్నాను అనమాట. ఏ పెయింటింగ్ అంటే అక్షరాభ్యాసం కోసం అయితే ఈ ఫ్రాక్ పైన పెయింటింగ్ వేయమని అయితే నాకు ఆర్డర్ వచ్చింది. సో వేసేద్దాం. సో ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట ఎలా వేస్తా అని చెప్పేసి. సో ఇక్కడ సరస్వతి అమ్మవారిని అండ్ ఇక్కడ ఏబిసిలు అండ్ ఆయిల్ 1 2 3 అలా అన్ని ఇక్కడ డౌన్ అయితే వేద్దాం. సో ఇక్కడ నేను ధనిష్ అని చెప్పేసి అయితే రాద్దాం. సో నేను ఎలా వేస్తా అని చెప్పేసి వీడియో టోటల్ చూసేయండి. సో ఇంకా ఎవరికైనా ఇలా పెయింటింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్ పైన కావాలంటే కామెంట్ చేయండి గైస్, నేను ఆన్సర్ ఇస్తాను. సో నేను దీనికోసం అయితే కొన్ని మెటీరియల్స్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట, ఫ్రాక్ అంటే పెయింటింగ్ కోసం. సో చాలా క్యూట్గా ఉంది కదా. సో నేనైతే రింగ్ లైట్ ఇది కొనుక్కున్నాను అనమాట, రింగ్. సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోసం ఇంతకుముందు చిన్న ఉండే, కాకపోతే పెద్దగా కొనుక్కున్నా. సో ఇంకా మనకి ఇది యూజ్ అవుతుంది. సో వీడియో టోటల్ చూస్తారనుకుంటే డోంట్ మిస్ వాచ్ టిల్ ద ఎండ్. సో గైస్ మనం వేసేద్దాం, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మంచిగా క్లాత్తో ఇంకా కుట్టించారనమాట. సో క్యూట్గా ఉంది. ఇంట్లోకైతే ఇలా బటన్స్ అయితే వచ్చాయి చూడండి. సో ఇది ఫ్రంట్ అనమాట. సో వేసేద్దాం, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే ఫ్రాక్ పైన నేను పెన్సిల్తో ఐలు అండ్ ఏబిసిడీలు అండ్ హిందీ ఐలు నంబర్స్ అయితే రాసుకున్నా. సో ఏవైనా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో దాని తర్వాత వైట్ పెయింట్ అయితే వేస్తున్నా చూడండి. సో వైట్ పెయింట్ అయితే వేసుకోండి ఫస్ట్ అయితే. ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో ఐఎమ్ లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ డూ వీడియోస్ అబౌట్ క్రాఫ్ట్, వ్లాగ్స్, DIYs, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ అండ్ మోర్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియో ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ ఒకటైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోతో పెట్టాను. సో లాంగ్ వీడియో. సో మీరైతే చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో మీకు దాంట్లో అంతా చెప్తాను అనమాట. సో నేను అంటే ఏమేమి వాడానో ఇఫ్ పెయింటింగ్ కోసం అని చెప్పేసి. సో వైట్ పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో మీకు ఇక్కడ కనబడట్లేదు. సో వైట్లో వైట్ ఉంది కాబట్టి కనబడటం లేదనమాట. సో నేనైతే వేసేసా. సో నెక్స్ట్ నాకైతే ఇట్లా బార్డర్ దగ్గర అయితే సింపుల్ అనిపించింది అనమాట. సో అందుకోసమే కలర్ఫుల్ ఫ్లవర్స్ వేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యా. సో ఫస్ట్ అయితే ఇలా పెన్సిల్స్తో అయితే అన్ని ఎలాంటైనా సరే ఫ్లవర్స్ అయితే అన్నీ అయితే వేసుకున్నా. సో చూసేయండి. సో మీకైతే చెప్పలేను కదా ఎవరు ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి. సో నేను లాస్ట్లో చెప్తాను. సో వీడియో టోటల్ చూసేయండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎవరికైనా ఆర్డర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. సో నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇంకా నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ వాంట్ లెర్న్ కామెంట్. మంచిగా వస్తుంది నీట్గా. నేనైతే ఈ ఆర్డర్ 1 డేలో అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో అదేలానే ఇప్పుడు మీకు చెప్తా. సో ఫస్ట్ నేను 2కి స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ 2కి కరెక్ట్ 2కి స్టార్ట్ చేశాను. 2 3 4 5 6 7 8 9 10 11 11:30కి అయితే అయిపోయింది అనమాట ఫైనల్గా. సో 2కి స్టార్ట్ చేసా, 11:30కి అయితే అయిపోయింది. టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ అయితే వేసాను అనమాట ఫ్లవర్స్. సో 10 hours నాకు ఈ ఫ్లవర్ వేయడానికి 1 hour టైం అయితే పట్టింది. ఈ ఫ్రాక్ సో చిన్న చిన్నగా వేయాలి కాబట్టి అలా. అంటే చూడడానికి అయితే సింపుల్గా ఈజీనే కదా అనిపిస్తుంది, కాకపోతే చాలా కష్టం అనమాట. సో నేనైతే కష్టంతో తేలే, ఇష్టంతో అయితే వేస్తాను అనమాట. సో కామెంట్ గాయ్స్, హౌ ఇస్ ఇట్. సో ఫైనల్గా చూసండి. సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో.
తో వేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం వైట్ పెన్తో అయితే వేసేసుకుందాం. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏ కంపెనీ వాడాలని చెప్పేసి. ఒకవేళ తెలియకపోతే ఫస్ట్ వీడియో చూడండి, సో మీకు అర్థమవుతుంది టోటల్గా. సో ఫైనల్గా అయితే వైట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో చూడండి, సో మీకు ఇప్పుడు చూపిస్తా. సో అలా రౌండ్గా అయితే వేసాను. సో ఇప్పుడైతే కనపడట్లేదు. సో ఆఫ్టర్ కలరింగ్ ఐ విల్ షో యూ. సో ఫ్రంట్ బ్యాక్ టోటల్గా అయితే వేసాను అనమాట. సో నాకు అంటే హ్యాండ్స్కి దగ్గర కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి సో అక్కడ కూడా పెన్సిల్తోనైతే వేద్దామని చెప్పేసి ఫిక్స్ అనమాట. సో ఆల్రెడీ వేసాను. సో అండ్ వైట్ ప్యాంట్ కూడా వేసాను అనమాట. సో ఇట్ లుక్స్ అంటే కొంచెం మంచిగా కనిపిస్తుందని చెప్పేసి హ్యాండ్స్ దగ్గర ఇంకా సింపుల్గా ఉండాలని చెప్పేసి అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు మనం కలర్స్ అయితే వేసిద్దాం. సో ఆల్ఫాబెట్స్కి ఇంకా ఫ్లవర్స్కి ఇంకా మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. సో కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేనైతే కలర్స్ అయితే యూస్ చేశాను అనమాట, చాలా కలర్స్. సో ఇట్ లుక్స్ సో ఇలా అయితే నేను ఫ్లవర్స్కి కూడా వేసుకుంటున్నా. సో ఈ కలర్ అయితే యూస్ చేస్తాను. ఫ్లవర్స్కి అండ్ ఆల్ఫాబెట్స్కి అలా అయితే టోటల్గా వేసేసుకున్నాం. సో ఫస్ట్ అయితే గ్రీన్ వేసాను అనమాట. సో ఇక్కడ చూడండి మీరు. సో ఇంకా మనకి ఇష్టం వచ్చిన కలర్స్ అయితే వేసుకుంటున్నా. సో రెడ్ అండ్ పింక్ అయితే కంపల్సరీ. సో ఇట్ లుక్స్ చాలా బాగా కొడుతుంది. సో మీకు ఇక్కడ చూడండి, సో మంచిగా కనిపిస్తుంది అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఫ్లవర్స్ అయితే చాలా మంచి వచ్చాయి కదా, క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ నేనైతే లైట్ పింక్ అయితే వేస్తున్నా. ఇది కూడా చాలా బాగా కొడుతుంది అనమాట. సో లైట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో ఇంకా డార్క్ కన్నా సో ఇంకా అలానైతే వేసేసాను. సో ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఓన్లీ రెడ్ అండ్ పింక్తోనైతే అనుకుంటున్నా. సో ఎలా కొడతా చూద్దాం. సో ఫస్ట్ అయితే గ్రీన్ అయితే వేసేస్తున్నా టోటల్గా. సో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ ఫ్లవర్స్ హ్యాండ్స్ కూడా వేసాను కదా, చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇది వేయడానికి టైం జస్ట్ 5 hours పట్టింది అనమాట. అంటే చాలా టైం పట్టింది. సో వైట్ వేయాలి, తర్వాత డ్రై అవ్వాలి, తర్వాత ఇది వేయాలని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్కి అయితే చాలా టైం పట్టింది టోటల్గా ఫ్లవర్స్కే. సో కానీ చాలా బాగా వచ్చాయి కదా. సో నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ మనమైతే సరస్వతిని వేయాలి ఇప్పుడు. సో హ్యాండ్స్ కూడా చాలా క్యూట్గా బాగున్నాయి ఫ్లవర్స్. సో ఇది ఫైనల్ లుక్. సో మీకు ఇక్కడ చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ అనమాట సరస్వతి వేయాలి. సో లెట్స్ స్టార్ట్ నౌ. సో ఇలా చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే, నాకు చాలా నచ్చాయి కలర్ఫుల్గా. సో ఇప్పుడు మనమైతే సరస్వతి అయితే వేసేద్దాం. సో ఇక్కడ నేనైతే పెన్సిల్తోనే వేస్తున్నా. సో మీరు నమ్మకపోయినా అదైతే నిజం. సో నేనైతే పెన్సిల్తోనే వేసాను అనమాట, వితౌట్ యూజింగ్ కార్బన్ పేపర్. పెన్సిల్తోనే వేసాను. సో ఇదైతే ఈ ఫ్రాక్ అంటే ఇట్లా మిడిల్ నెక్ దగ్గర అయితే సరస్వతి వస్తుంది అనమాట కింద. సో ఇలా పెన్సిల్తో అయితే వేసుకున్నాం. తర్వాత మళ్ళీ వైట్ పెయింట్ వేయాలి. సో డ్రై అయిన తర్వాత మళ్ళీ పెన్సిల్తో మళ్ళీ వేయాలన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాను, చూసండి. సో పెన్సిల్తో వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వైట్ పెయింట్ అయితే వేసిద్దాం. సో ఇక్కడ నేనైతే వైట్ పెయింట్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో మళ్ళీ మనం పెన్సిల్తో మళ్ళీ అమ్మవారిని అయితే డ్రా చేయాలి విత్ పెన్సిల్ ఓన్లీ. సో వైట్ పెయింట్ వేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం పెన్సిల్తో అయితే డ్రా చేద్దాం. సో ఇక్కడనైతే ఆఫ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఈ దేవి డ్రాయింగ్కి కూడా కొంచెం టైం పట్టింది అనమాట నాకు. సో ఇంకా ఫైనల్గా పెన్సిల్తో వేసేసాను అనమాట. సో చూసేయండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి గైస్, ఎంత మంచి వచ్చిందో కదా, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం వేసిన చాలా బాగా వచ్చింది కదా. సో ఫస్ట్ టైం అనమాట నేను వేయడం ఇలా సరస్వతి అమ్మవారిని. సో చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చేసింది. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం కలరింగ్ అయితే వేసేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ నేనైతే కలరింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో చూసేయండి మీరు. సో లెట్స్ సీ ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుందో. సో ఇక్కడ నేను వేస్తున్నాను, వీడియో తీసిందనమాట. సో ఎవరో కాదు, మా అన్న కూతురు.
సో చాలా బాగా తీసిందని చెప్పేసి క్లిప్ అయితే పెట్టిన. సో ఇంకా నాకైతే బ్లాక్ హెయిర్స్ అయితే వద్దన్నారనమాట. సో అందుకోసమే నేనైతే బ్రౌన్ కలర్ అయితే వేసాను. సో ఇంకా డార్క్ బ్లూతో అలా అయితే వేసాను లైన్స్, సో దట్ మంచిగా కొంచెం అన్న మంచిగా ఉంటుందని చెప్పేసి. సో బ్లాక్ వేస్తే ఇంకా బాగుంటుండే, బట్ వద్దని చెప్పేసి ఊకున్నా. సో ఇంకా ఫ్లవర్స్ దగ్గర కూడా నేను డార్క్ బ్లూ అండ్ పర్పుల్ అయితే మిక్స్ చేశాను. సో హెయిర్స్కి ఇంకా అలానే ఉండని చెప్తే ఇంకా అలానైతే ఉంచేసాను. సో ఇంకా ఇక్కడ నేనైతే జ్యువెలరీ ఇంకా శారీ అలా అయితే వేస్తున్నా. సో చూసేయండి. సో మీకైతే చెప్పలేను కదా, సో ఇది ఆర్డర్ ఎవరు ఇచ్చారని చెప్పేసి. సో మా అన్న కూతురు అనమాట. సో మా అన్న కూతురికి అయితే ఈ ఫ్రాక్ అయితే వేస్తున్నాం. సో అక్షరాభ్యాసం కోసం అయితే. సో ఇదైతే నా ఆర్డర్ అయితే చెప్పాను. సో ఆర్డరే కదా, అంటే ఫస్ట్ టైం వేయాలని చెప్పేసి అన్నారనమాట. సో అందుకోసమే ఆర్డర్ అయితే చెప్తున్నాను నేను, అది కూడా ఆర్డరే. సో ఇంకా వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే లుక్ చాలా బాగా నచ్చింది. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫైనల్ అయితే కంప్లీట్ కాబోతుంది. సో ఇంకా ఐస్ ఇంకా చాలా బాగా వచ్చాయి, నీట్గా అండ్ క్యూట్గా. సో నేమ్ వచ్చేసి ధనిష్ట. సో మీరు ఆల్రెడీ చూసేసారు ఇన్ షార్ట్ వీడియోలో. సో ఇక్కడ నేనైతే నేమ్ కూడా లైట్ కలర్స్తోనైతే వేస్తున్నా. సో ధనిష్ట అని చెప్పేసి. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నా. సో ఫ్లవర్స్ కూడా వేసేసా. సో ఫైనల్ లుక్ సూపర్గా ఉంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఎవరికైనా ఆర్డర్ చేయాలంటే కామెంట్ చేయండి. సో మీకు ఒకవేళ క్లాసెస్ కావాలని కూడా కామెంట్ చేయండి. సో నేనైతే చెప్తాను. సో ఎవరికైనా ఇలాంటి ఫ్యాబ్రిక్ పైన పెయింటింగ్ కావాలంటే కామెంట్ చేయండి. సో నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇదనమాట ఫైనల్ లుక్. సో నాకైతే చాలా నచ్చింది. సో పాప వేసుకుంటే ఇంకా సూపర్గా ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తా, చూసేయండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చాలా బాగా అన్నట్టయింది. ఫైనల్గా ఫస్ట్ టైం వేసిన చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.